హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో, ఇంకా ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే, నేను ఒక చిన్న రైస్ కుక్కర్ అయితే తీసుకున్నా అనమాట. దాన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. హోప్ మీకు కూడా నచ్చుతది, యూజ్ అవుతది అని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే దీని ప్యాకేజింగ్ చూద్దాము ఎట్లా వచ్చింది ఏంది అనేది. మంచిగా ప్యాకేజింగ్ అయితే బాగుంది. పైన ఒక కార్డ్‌బోర్డ్ ఇచ్చి, లోపల మనకి మనం తీసుకున్న ప్రోడక్ట్‌తో సహా ఒక బాక్స్‌లో వచ్చిందనమాట. నేను ఇది పీజియన్ నుంచి తీసుకున్నాను. స్టీల్‌దనమాట రైస్ కుక్కర్. యాక్చువల్లీ నా దగ్గర దాన్నేమంటారు అల్యూమినియంది ఉంది. యూజ్ చేస్తున్నాను. అది కొంచెం పెద్ద సైజు. అండ్ ఎందుకో ఈ మధ్య బాగా స్టీల్ వాటికి కన్వర్ట్ అవుతున్నాం గదా! రైస్ కుక్కర్‌లో రైస్ పెట్టినప్పుడు యూజువల్‌గా నేను మార్నింగ్ బాక్సెస్ ఇద్దరికి పెట్టినప్పుడు కంపల్సరీ పెడతాను. ఎందుకంటే హడావిడి లేకుండా ఉంటదనేసి. అందుకే ఇంకా యూజ్ చేస్తున్నాను గదా! కనీసం వీక్‌లో ఒక 3 టైమ్స్ అన్నా యూజ్ చేస్తాను నేను. ఒక స్టీల్‌ది చిన్నది తీసుకుందాం, అది క్వాంటిటీ కూడా పెద్దగయింది గదా అని చిన్నదైతే తీసుకున్నాను. ఫుల్‌గా మనకంతా డీటెయిల్స్ అంతా ఇస్తాడనమాట. ఇది సింగిల్ గిన్నె అనమాట. ఒకటే గిన్నె వస్తది రైస్ కుక్కరు. నేను చాలా రేర్‌గా యూజ్ చేస్తాను. అంటే మార్నింగ్ హడావిడి లేకుండా ఉండడం కోసం యూజ్ చేస్తాను. ఇంక కొంచెం ఫ్రీ టైమ్ ఉంది అంటే నేను ఇంక బయటనే గ్యాస్ మీదనే వండుకుంటా అనమాట. అలాంటప్పుడు ఇంక 2 గిన్నెలు నాకంత అవసరం గూడా లేదు. మళ్ళా పెట్టడానికి దానికో పెద్ద జాగ్ గూడా గావాలి 2 గిన్నెలకి. ఇదే గిన్నె అనుకోండి మంచిగా వాష్ చేసేసుకొని మళ్ళీ అదే గిన్నెలో ఫ్రెష్‌ది పెట్టేసి పెడతాను నేను. ఒకసారి చూపిస్తాను చూడండి ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటని. ఈ మధ్య ఈ పేస్టల్ కలర్స్ మామూలుగా చీరలలోనే గాకుండా ఈ రైస్ కుక్కర్‌లు, గిన్నెలు ఇంకా మన కుక్‌వేర్ ఐటెమ్స్ అన్నిట్లల్లో మంచి మంచి కలర్స్ వస్తూ ఉన్నాయి. ఇదొక్కటే ఐటెమ్ అవైలబులే ఉండే. నేనిది తీసుకొని ఆల్మోస్ట్ మనకి దసరా సేల్ ఉంటది కదా! అందులో తీసుకున్నా అనమాట. ఆహ్, అక్టోబర్ స్టార్టింగ్‌లో తీసుకుంటే నవంబర్, డిసెంబర్, జాన్వరి 3 మంత్స్ అయిపోతుంది. వీక్లీ కనీసం 3-4 టైమ్స్ అయితే యూజ్ చేస్తాను మార్నింగ్ అవర్స్‌లో. మనకి మంచిగా చిన్న మరీ ఎక్కువ లేకుండా అనమాట. ఇది 1 లీటర్‌దనుకుంటా. గిన్నె చూస్తే మీకు అర్థమైపోతది ఎంత చిన్నగుంటదో. ఇది పీజియన్ కంపెనీ అనమాట. లోపల మనకి స్టీల్‌ది ఒక గిన్నొచ్చేసింది. లోపల ఒక చిన్న ప్లేట్ వస్తది కదా! హోల్స్‌ది. అదొక ప్లేటు. పైన లిడ్ నార్మల్‌గా రెగ్యులర్‌గా ఎలా ఉంటదో అలా ఉంటదనమాట. సేమ్ మనకొక వైర్ కనెక్షన్ అదంతా. కొంచెం వైర్ గూడా పెద్దగానే ఉంది. మనకి స్విచ్ బోర్డ్ కొంచెం దూరం ఉంటే గూడా పడతదనమాట. స్టీల్ గిన్నె చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. చిన్నగా నాకు భలే అనిపిస్తది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా వెయిట్ ఉందనమాట. బాటమ్ గూడా చాలా థిక్‌గా ఉంది. సో, స్టీల్‌ది తొందరగా మాడకుండా ఉండడం కోసం థిక్‌గా ఇచ్చారనుకుంటా. మనం స్పూన్ అదంతా కొంచెం రైస్ పెట్టుకొని పక్కన కావాలంటే స్పూన్ గూడా అట్లా హోల్డ్ చేయడానికి మనకు సైడ్‌కున్నాయి. యాక్చువల్‌గా అది స్పూన్ పెట్టేదే బట్ ఎవరు పెట్టరు. బట్ నేను అట్లా పెట్టి మీకు చూపిస్తున్నాననమాట. మనకి యాజ్ యూజువల్ మాన్యువల్ బుక్ అయితే ఒకటిస్తారు. ఎట్లా యూజ్ చేయాలి, వాటర్ క్వాంటిటీ ఎట్లా ఉంటది, ఎంత కేజీ ఉడుకుతది మనకని. సేమ్ మనకి ఇదే బ్రాండ్ దీంట్లోనే డబుల్ బౌల్‌ది గూడా ఉంది. అండ్ ఎక్కువ కెపాసిటీది గూడా ఉంది. నాకింత సరిపోతది కాబట్టి నేను తీసుకున్నాను. నేను రేట్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను. కావాలంటే లింక్ కూడా మెన్షన్ చేస్తాను. మీరు కావాలంటే చెక్‌ఔట్ చేయండి. సేల్స్ పడ్డప్పుడు తీసుకుంటే మనకేందంటే తక్కువ పడతది. లేదంటే నార్మల్ టైమ్‌లో ఇది మనకి 25, 26 అలా ఉంటదనమాట. నాకు 1600-1900 ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. నేను ప్రైస్ చూసి ఇక్కడ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేస్తాను. ఆహ్, మాకు ఎగ్జాక్ట్‌గా మా ముగ్గురికి మంచిగా సరిపోతదనమాట. నేను ఇంకా ఏది వండాలన్నా ఇందులోనే వండేస్తాను. రైస్ కానీ, లేకపోతే ఏదైనా పులావ్ గానీ, బగారన్నం గానీ ఇందులోనే వండేస్తాను. మాకు మంచిగా ఎగ్జాక్ట్‌గా సరిపోతది. మన రైస్ కుక్కర్ కప్ ఉంటది గదా! దాంతో మాకు 2 కప్స్ ఏస్తే సరిపోతది. ఇంకా పడతది ఇందులో 3 కప్స్ వరకి. బట్ మాకు సరిపోతదనమాట అంతవరకైతే. ఇది ఎగ్జాక్ట్‌గా ఉంటది. కప్ చూపిస్తాను చూడండి. కొంచెం నార్మల్ దానికంటే గూడా ఏదైనా కొంచెం కొద్దిగా పెద్దగా అనిపిచ్చింది కప్పయితే. బట్ ఎగ్జాక్ట్‌గా ఉందో లేదో తెలీదు. నాది ర్యాండమ్ కొలతయింది. మేము ఊరు నుంచి తెచ్చుకున్న బియ్యం గాబట్టి, దీంతోని ఒక కప్పు రైస్ ఏసుకుంటే నార్మల్ మనకి పెద్ద పావు లీటర్ గ్లాస్ ఉంటది కదా! వాటర్ తాగే గ్లాసు. దాంతో ఒక కప్పు వాటర్ ఏసుకుంటే నాకు కరెక్ట్ మెజర్‌మెంట్ అనమాట. ఎగ్జాక్ట్‌గా అయిపోతది. ఇక్కడ నేను వండి గూడా చూపిస్తాను ఎట్లయింది ఏంటి అనేది. మాది ఊరు నుంచి తెచ్చుకున్న రైస్ కాబట్టి మేము కొద్దిసేపు నానబెట్టుకుంటాం ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా. ఫస్ట్ అయితే దానికి ప్లగ్ అటాచ్ చేసి కొంచెం ఎక్స్‌టెండెడ్ వైర్ ఎక్కువగా ఉంది గదా! అది గూడా తీసి నేనైతే ఇక్కడ ఫిక్స్ చేస్తాననమాట. రైస్ ఆల్రెడీ నేను కడిగి పెట్టాను. నేనిప్పుడు ప్రస్తుతం అయితే దీంట్లో కింద మనకి ప్లేట్ ఇస్తారు గదా! హోల్స్ ఉన్నది అదైతే వెయ్యలేదు.
వెయ్యకుంటే ఎలా వస్తుంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దామని పెట్టానమాట. నేను ఇంతకుముందు అల్యూమినియం దాంట్లో కూడా ఆ ప్లేట్ పెట్టకపోయేదాన్ని, డైరెక్ట్ అట్లే కుక్ చేసుకునేదాన్ని. మోస్ట్లీ పెట్టరు, బట్ వాళ్ళైతే ఇస్తారనమాట. మన కంపెనీ నుంచి అయితే వస్తుంది. ఆల్మోస్ట్ రైస్ అయితే కుక్ అయిపోతుందనమాట, ఎండింగ్కి అయితే వస్తుంది, మంచిగా కుక్ అవుతుంది. చూసారా, నేను ఆ రోజైతే ఇంకా 1.5 కప్పే పెట్టాను. ఎంత ఎదుగుతుందో ఏమో రైస్ చూద్దాము, కొత్త కదా మరి ఎంతవరకు వస్తుందో తెలియదు అన్నట్టు కొద్దిగా పెట్టాను. ఆ రోజు నైట్ టైం అనమాట. నైట్ టైంలో రైస్ తక్కువగా ఎప్పుడైనా తింటే కూడా చాలా తక్కువగా అనమాట. ఆల్మోస్ట్ రైస్ అయితే కుక్ అయిపోయింది. కాకపోతే నాకు బయట దానికి దీనికి కొంచెం అయితే టైం టేకింగ్ అనమాట. ఇది కొంచెం హెవీ బాటమ్ ఉండడం వల్లనో మరేమో తెలియదు, నాకు ఇంతకుముందు కుక్కర్తో పోల్చుకుంటే ఇది నాకు ఒక 10 మినిట్స్ ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. నేను టైం అయితే బాగా అబ్జర్వ్ చేశాను. అండ్ ఒకవేళ నానబెట్టాలి రైస్ అనుకుంటే అవసరం లేదు, ఆల్రెడీ స్లో కుకింగ్ అవుతుంది కాబట్టి మనకు అందులోనే నానిపోతుంది. రైస్ నాకు ఎప్పుడు వచ్చే టెక్స్చర్లో వచ్చిందా లేదా అని కూడా చెక్ చేసుకుంటున్నాను. నాకు మెత్తగా ఉంటే అన్నం తినబుద్ధి కాదు. అండ్ కింద అయితే నాకు ఒక చిన్న లేయర్ లాగా మనకు అడుగంటుతుంది కదా, అలా అయితే వచ్చింది. ఇంకా ఇప్పుడు అది తెలుసుకున్న తర్వాత నేను ఇప్పుడు ప్లేట్ వేసి అయితే కుక్ చేస్తున్నాను అనమాట. ఏం మాడట్లేదు, జస్ట్ ప్లేట్ కిందకి కొంచెం అన్నం అయితే ఉండిపోతుంది తప్ప నార్మల్గానే వస్తుంది అన్నము. ఇట్లా లేయర్గా మాడినట్టు కొంచెం అడుగంటినట్టు అయితే ఏం రావట్లేదు. రెగ్యులర్గా నేను ఎట్లా కుక్ చేసుకుంటున్నా అట్లే వస్తుంది. సో నాకైతే బాగా నచ్చిందనమాట. మెయిన్ ఏంటంటే స్టీల్ బౌల్ కోసం అయితే నేను తీసుకున్నాను. ఒకవేళ మీకు కావాలంటే కూడా చెక్ చేయండి. అండ్ నేనైతే లింక్ అయితే మెన్షన్ చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.